డిబేట్. నా పేరు రహీం. దేశవ్యాప్తంగా మావోయిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతుంది. పక్క చూస్తే లొంగుబాటుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఒక పక్క, అదేవిధంగా ప్రజలు కూడా దీనికి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఒక పక్కతో దాదాపు ఈ ఆపరేషన్ బాగానే సక్సెస్ అయిందంటున్నారు పోలీసులు. కానీ కేంద్ర హోంశాఖ మాత్రం ఒక కీలకమైనటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మార్చి 31లోగా, అంటే ఈ విషయాన్ని దాదాపుగా 6 నెలల క్రితమే చెప్పారు, 2026 మార్చి 31లోగా నక్సలిజం లేనటువంటి భారతదేశాన్ని చేస్తాము, దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ కొనసాగుతుందంటూ గతంలో చెప్పిన విషయమే. కాబట్టి దాదాపు మార్చి 31 సమయం దగ్గర పడింది కాబట్టి దాదాపుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈలోపు మీరు శరణమా లేకపోతే ఎన్కౌంటరా మీరే తేల్చుకోండి, ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది, డెడ్ లైన్ ఇచ్చేశారు మళ్ళీ ఇంకోసారి కేంద్ర హోంశాఖ అమిత్ షా. మరి ఇదే అంశంపై మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు. అంశం డిస్కస్ చేయడానికి ఫణీంద్ర గారు, బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మాజీ మావోయిస్ట్ నాయకురాలు స్వరూప గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఈ ఆపరేషన్ కగార్ మార్చి 31లోగా పూర్తి చేయాలి, నక్సలిజం లేనటువంటి భారతదేశాన్ని చూడాలి అంటున్నటువంటి మొదటి నుంచి అమిత్ షా వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నాం. అసలు భారీగానే అప్పటి నుంచి భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి, అనేక మంది జనజీవన స్రవంతిలో కలిసినే ఉన్నారు ప్రజల భాగస్వామ్యంతో. ఇటుపక్క అనేక ప్రోత్సాహకాలతో పాటు కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడం కూడా మనం చూసాం. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా అసలు ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ అయిందని అనుకోవాలా, కేవలం ఇది హెచ్చరికనేనా, ఇంకా జరగాల్సింది చాలా ఉందా? అసలు వాస్తవంగా దీనికి సంబంధించినట్టు పూర్తి విశ్లేషణ ఏంటి? గారు, మీకు అట్లాగే బీజేపీ నాయకుడు ఫణీంద్ర గారికి, మనకు మావోయిస్టు పార్టీలో పనిచేసి నిజంగా వాళ్ళకి ఎన్నో కష్ట నష్టాలు వచ్చిన మన స్వరూప గారికి, అట్లాగే మెగాని ప్రేక్షకులు నమస్కారం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అది ఏ హింస అయినా సరే, మొదటిది మావోయిస్టు హింస కావచ్చు, మనకు వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం కావచ్చు. కానీ మత తీవ్రవాదాన్ని వామపక్ష తీవ్రవాదాన్ని ఒకే ఘాట కట్టడానికి వీలేదు. కానీ ఈ రెండుటి లక్ష్యమైంది మనిషిని చంపడమే కదా. నేను ఏమంటున్నానంటే, మనిషిని చంపడం, అటు వ్యక్తి నిర్మూలన ద్వారా వ్యవస్థ మారదు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే తెలంగాణలో మొత్తం మావోయిస్టు ప్రాంతాలు అన్ని కూడా తిరిగినవాడిని, దాంతో పాటు మనకు ఆ ఉద్యమం గురించి ఆస్పాసం తెలిసిన వాడిగా 50 సంవత్సరాల జర్నలిస్ట్ గా నా అనుభవాన్ని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆపరేషన్ కరెక్టా కాదా అని ఒకే ముక్కలు చెప్తాం సాధ్యం కాదు. నేనేమంటున్నానంటే, భద్రతతో తీవ్రవాదం పిచ్చివాడి చేతిలో రాయి. అట్లాగే ఇది కూడా పుట్టినప్పుడు నక్సల్ ఉద్యమం పుట్టినప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు పెడితే మీరు ఏదైనా సరే ఒక ఆశయం కోసం చేసింది. కానీ దానిలో వ్యక్తి నిర్మూలన ద్వారా వ్యవస్థను మార్దామనుకున్న తప్పు ఎవరైనా సరే. రెండోది ఏంటంటే, దాంతో పాటు మీరు వ్యవస్థను మార్చాలి, కానీ బుల్లెట్ ద్వారా వ్యవస్థను మార్చలేము, రాజ్యాధికారాన్ని సాధించలేము. మీ దగ్గర 4 ఉంటే ప్రభుత్వం దగ్గర 4 లక్షలు ఉంటాయి బుల్లెట్స్. కనుక మీరు ప్రభుత్వాన్ని, రాజ్యం అంటే స్టేట్ ని ఎదిరించాలంటే ఈ సరిపోదు వ్యవస్థలో. ఆ విధానమే తప్పైనప్పుడు ఫలితాలు కూడా అట్లాగే వస్తాయి. చూస్తున్నాం మనం. గతంలో కొంచెం చదువుకున్న వాళ్ళు, చాలా వరకు మేధావులు అటువంటి వాళ్ళు పోయేవాళ్ళు, వాళ్ళు భావపరంగా వ్యాప్తి చేసేవాళ్ళు. కానీ తర్వాత లంపేం చేరిన తర్వాత స్వరూపగా లాంటి మంచివాడు ఉండొచ్చు, దాన్ని ఏంటంటే వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగతంగా తీర్చుకునే క్రమం తయారైంది. దాంతోపాటు వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం ఎప్పుడు పనికిరాదు ప్రజాస్వామ్యంలో. కనుక కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటే లోకమంతా గుడిదైపోతుంది కదా. మరి దీనికి కారణాలు ఏమిటి? నేనేమంటే, భద్రతతో తీవ్రవాదాన్ని పూర్తి ఖండిస్తాం, ఎవరైనా చేస్తారు. దీనికి మాత్రం శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన బాధ్యత అంటున్నాను. ఇది ఒక ఆర్థిక సామాజిక సమస్యగా చూడాలి ఎప్పుడైనా సరే. ఇది చెప్తే కొంతవరకు ఉంటుండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే, ఆర్థిక అసమానతలు పెరుగుతున్న క్రమంలో ఇవి వచ్చినాయి కదా. దీన్ని ఎట్లా చేయాలి? పరిష్కారము చంపడం పరిష్కారం అనుకుంటే వాళ్ళకి తప్పే, ప్రభుత్వం తప్పే అంటున్నా. ఈ రెండు చెక్కాలి. చంపడం పరిష్కారం ఎప్పుడు కాదు. ప్రజాస్వామీకరణ ఎట్లా చేయాలి, ఈ సమస్య లేకుండా ఎట్లా చేయాలి? మీరు 31 మార్చి కల్లా మావోయిస్టు లేకుండా చేస్తారు. సమస్యలు అట్లే ఉంటే ఇంకొక రకం మావోయిస్టు ఉద్యమం ఇంకో రకంగా వస్తుంది అంటున్నాను. ఏదైతే ఇది పీపుల్స్ వార్ అయితే మావోయిస్ట్ అంటే ఇంకేదైనా సరే ప్రజలు తిరగబడతారు కదా అంటున్నాను. అందుకని వాళ్ళు 7% అభివృద్ధి రేటు సాధించిన క్రమంలో భారతదేశం అద్భుతంగా వెళ్ళిపోతుంది. దానిలో ఏం సమస్య లేదు. మన 16 ఆర్థిక సంఘ రిపోర్ట్ కానీ, ఆర్థిక సర్వే కానీ, అట్లాగే బడ్జెట్ కేటాయింపు పూర్తిగా నేను సమర్థిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఒక రకంగా చెప్పాలంటే గత 12 ఏళ్లుగా చాలా ఆర్థిక అభివృద్ధి జరిగింది ఒకనాటి కాలం కంటే. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం అయినా సరే
ఈ వామపక్ష ఉద్యమాన్ని చూసే దృక్పథం మారతలేదు. పాలకుల తీరు మారదు, పార్టీలు మారుతాయి, సమస్య కాదు. ఆ దృక్పథం మారకపోతే, మానవీయ కోణం ప్రవేశపెట్టకపోతే ఏమైందంటే ఆపరేషన్ కాగాల ద్వారా తాత్కాలికంగా అయితే శరణమా అనే మాట ఉంది కదా, రణం చేస్తావా శరణమా అంటే ఇప్పుడు వాళ్ళు లొంగి ఉన్నారు కనుక ఆపరేషన్ కాగార్ అనే పేరు మీద పైనుంచి బాంబులు వేయడం, పైనుంచి చేయడం వల్ల కొంచెం లొంగి ఉండొచ్చు. కానీ అందరూ లొంగిపోయినా ప్రజల మనసులో ఇది ఆర్థిక అసమానతలు పెరిగే క్రమంలో ఉంటే ఇది ఎప్పుడో వస్తాడు ఇంకో ఏదో రూపంలో బయటపడితే అంటున్నాను నేను. మీరు రహీం గారు మీకు తెలుసు అంకుర్ అనే సినిమా వచ్చింది. అందులో చివరిలో లాస్ట్ మరి ఏముంటది అంటే ఒక పిల్లవాడు అద్దాల మీద మీద రాయి విసురుతాడు. ఎందుకు విసురుతాడు? మనం చెప్తుంటే ఏంటంటే ఇవాళ ఆర్థిక అసమానత భారతంలో ఒక 2 విషయాలు చెప్పి నేను అక్కడికి వస్తాను. ఇవాళ కేవలం 1% వ్యక్తుల దగ్గర 65% సంపద కేంద్రీకృతం. లెక్కల కష్టం మీద ఆధారపడే వాళ్ళకు దిక్కు దశ లేకుండా ఉంటుంది. మనకు ఒకవైపు అన్నప్రాసులు, మరొక వైపు ఆకలి కేకలు కనపడుతున్నాయి కదా. కాకపోవచ్చు వాళ్ళు ఇథియోపియా కానీ కాకపోవచ్చు, మనకి ఆకలి కేకలు అంత కనపడకపోవచ్చు. కానీ రెక్కల కష్టం మీద ఆధారపడే వాళ్ళు అక్కడే ఉండి చాలా వరకు సంపద మొత్తం కేవలం 50% పేదల ఆధీనంలో కేవలం 5% సంపద ఉండి 1% దగ్గర 65% సంపద కేంద్రీకృతం అయితే విప్లవాలు రావంటారా? దాన్ని గమనించాలి. ఆర్థిక సామాజిక పరిస్థితులు మార్చకుండా ఏ పార్టీ అయినా సరే, నేను ఇవాళ బీజేపీ ఆపరేషన్ కాగాలి చేస్తుందని వ్యతిరేకిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ అంతకంటే దుర్మార్గాలు చేసింది చూసినాం మనం. కనుక ఈ 2 జాతీయ పార్టీలు గమనించాల్సింది ఏంటంటే రాజకీయ ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప శాంతి భద్రతల సమస్యగా చూడొద్దు అంటున్నాను. అట్లాగే 31 మార్చి కల్లా మీరు ఎంతమందిని చెప్పినా మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు, ఇవాళ కాకపోతే ఇంకోటి వస్తుంటారు. కానీ ఆనాటి పరిస్థితులు లేవని కూడా మావోయిస్టులు అర్థం చేసుకోవాలి. ఒకనాడు బ్లాక్ అండ్ వైట్ లో శత్రువు కనపడేవాడు. ఓ వ్యవసాయ కూలి, ఒక మన భూస్వామి, ఒక పెట్టుబడిదారు, ఒక పారిశ్రామికవేత్త, ఒక కార్మికుడు, ఇట్లా బ్లాక్ అండ్ వైట్ లో కనపడతారు. ఇవాళ కనపడిని చేయి నాటకం ఆడిస్తుంది. సంపద మొత్తం కేంద్రీకృతమైన తర్వాత వీళ్ళంతా కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత గతంలో లాగా డైరెక్ట్ గా బ్లాక్ అండ్ వైట్ లో శత్రువు కనపడరు. అట్లాగే సామాజిక పరిస్థితులు మారడం వల్ల మన భారతదేశంలో ఆర్థిక సామాజిక రంగం కూడా మారుతున్నది, మిడిల్ క్లాస్ పెరుగుతున్నారు. దాంతో ఏమైందంటే మీకు ఉద్యమానికి అవసరమైన ఊతం సమాజం నుంచి రాదు. అట్లాగే మీ మావోయిస్టులు చేసిన పెద్ద తప్పం ఏమైందంటే సమాజం నుంచి ఐసోలేట్ అయిపోయారు వాళ్ళు. ఎట్లా అయిపోయారు ఐసోలేట్ అంటే సమస్యల పట్ల పోరాటం చేసినప్పుడు ఓ రకంగా ఉంటది, ఆ పోరాటంలో భాగంగా అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయి ఇప్పుడు కేవలం పోలీసులకు మావోయిస్టులకు పోరాటంగా అయిపోయింది. గత మధ్యలో ప్రజలు నలిగిపోయారు. చాలా సార్లు పీక్ లెవెల్లో పీపుల్స్ వార్ కానీ దాదాపు 20 గ్రూపులు అయినాయి కదా, ప్రధాన జనశక్తి కానీ ఇవన్నీ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే మధ్యలో ప్రజలు నలిగిపోయారు. ఇటుపక్క అటుపక్క పోలీసుల ద్వారా చేసే హింస వల్లనేమో అదే పేద ప్రజలు నష్టపోయారు, అదే గిరిజనులు ఇన్ఫార్మర్లు అనే పేరు మీద వీళ్ళు అడ్డగోలు చంపుకుంటూ పోతే వీళ్ళు నష్టపోయారు. ఈ రెండు మనం చూస్తున్నాం కదా. ఈ రెండింటిని సమతుల్యం చేసి సమాజంలో ప్రజాస్వామిక పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించగలుగుతాం దానికి వచ్చిన మావోయిస్టులను అభినందిస్తున్నాను. లొంగిపోయిన వాళ్ళు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది సాధ్యం కాదు. ఇవాళ ఈ ఆధునిక యుగంలో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన యుగంలో గతంలో లాగా అడవుల్లో ఉండి పోరాటం చేస్తే లాభం లేదు, జనంలో ఉండాలి, పోరాటం చేయాలంట. అందుకనే వారి జనజీవన సంవత్సరం కలవండి అంటున్నాను. కలిసిన స్వరూప గారు లాంటి వాళ్ళకి అభినందన తెలుపుతున్నాను. కలవకపోయిన వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ప్రజాస్వామ్య సమాజంలో మీరు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధించలేరు, రాజ్యరహిత సమాజం సృష్టించలేము. మార్క్స్ కలగంటే అది కావాలని ఏం లేదు కదా. అందుకని ఇప్పుడు ఏమంటున్నానంటే నేను మావోయిస్టులను మీ ప్రాణాలు దక్కించుకోండి, లొంగిపోండి, నెంబర్ 1. రెండోది ప్రజాస్వామిక పోరాటంలో ఉండండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి బాగున్నాయా? ఇప్పుడు చూస్తున్నాం రహీం గారు, ఇవాళ ఎలక్షన్లు చూస్తున్నాం కదా, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది తెలంగాణలో. ఏదో దుర్మార్గం జరుగుతుంది. డబ్బు లేకుండా ఒక్కడైనా పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? ఇవాళ డబ్బు మనీ అంటే లిక్కర్ పవర్ నడుస్తుంటే ప్రజాస్వామికంగా గెలిచే పరిస్థితి, పేదలు గెలిచే పరిస్థితి అంటారు ఎక్కడైనా? ప్రజాస్వామ్యం గెలిచే పరిస్థితి అంటారు? ఇవాళ కింది నుంచి పై దాకా పంచాయతీ మెంబర్ నుంచి మొదలుకొని పార్లమెంట్ మెంబర్ దాకా ఇవాళ డబ్బులున్న వాడు గెలుస్తుంటే మరి తిరుగుబాటు జరుగుతుంది. ఎప్పుడో ఎక్కడ తిరుగుబాటు అవుతుంది కదా. స్ప్రింగ్ ఎంత కిందికి వచ్చితే పైకి లేస్తుంది స్ప్రింగ్ అంటున్నాడు. అందుకని ఏమంటా అంటే ఈ ఆపరేషన్ కాగారు తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం కాదు. సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు మార్చండి. రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మార్పు వచ్చి పేదవాడికి అంతిమ ఫలితాలు అందినప్పుడు మాత్రమే మావోయిస్టులు మన ఉద్యమం నిర్మూలన జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో వాళ్ళందరూ కలుస్తారు. కానీ ఇట్లా పైనుంచి పశువులు చంపినట్టు బాంబులు వేసి మన జంతువులు వేటాడినట్టు చేయడం వల్ల నష్టమే జరుగుతుంది. అది ఒక బీజేపీ కాదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే దుర్మార్గంగా ఎన్కౌంటర్లు చేసింది కాదంటలేదు. వీళ్ళని కనీసం అవకాశం ఇస్తున్నారు, అవకాశం ఇచ్చిందని మీరు జనజీవన కలువమంటున్నారు. దీన్ని అర్థం చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు పార్టీ ఏదైనా సరే నా ఉద్దేశం ఏంటంటే
ఈ ఎవరైతే ఈ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షించారో ఎవరండి? ఒకనాడు అగ్రవర్ణాల నుంచి పోయింది, వాళ్ళంతా పేదలు, గిరిజనులు, దళితులు పోతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఆ త్యాగాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ తల్లిదండ్రులు ఏ పరిస్తున్నారు, వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు పోయి ఏం సాధించారు. అక్కడ కూడా మళ్ళీ అగ్రవర్ణాలకు మళ్ళీ దళిత వర్గాలకు పోటీ జరుగుతుంది. అక్కడ కూడా ఎవరున్నారు, మెయిన్ లీడర్లు ఎవరున్నారు మావోయిస్ట్ పార్టీలో కూడా. అవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇవాళ మావోయిస్టు పార్టీ కూడా ఇవాళ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు పెంచి పోషించింది కనుకనే అక్కడి నుంచి బయటకు వస్తున్నారు చాలా మంది. అందులో నా ఉద్దేశం యువత బాగా బలైపోయినారు అంటున్నాను నేను. మంచి మంచి చదువుకున్న భవిష్యత్తు ఉన్న వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏది, ప్రభుత్వం లొంగిపోమని చెప్పుకోవడం, లొంగిపోండి, జనజీవన సాధన కలవండి. మనం ప్రజా ఉద్యమాలను ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళి జనంలో ఉండి చేద్దాం, వనంలో కాదు జనంలో ఉంటే మంచిదని నా ఉద్దేశం. గారు మంచి విశ్లేషణ ఇచ్చారు. మళ్ళీ లైన్లో ఉండండి, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఫణీంద్ర గారు.